కుక్కల దాడిలో మృతి చెందిన చిన్నారి మృతదేహానికి శవపరీక్ష నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడి పరిస్థితిని మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నరీష బతుకు తెరువు కోసం భాగ్యనగరానికి వచ్చినటువంటి ఓ తండ్రికి వీధి కుక్కలు పుత్రశోకాన్ని మిగిల్చాయి. జవహర్ నగర్ వికలాంగుల కాలనీలో బతుకు తెరువు కోసం వచ్చినటువంటి సిద్దిపేట జిల్లా దుబ్బాకకు సంబంధించిన మిరుదోటి గ్రామానికి చెందినటువంటి భరత్ లక్ష్మీ దంపతులు నెల రోజుల క్రితం సిటీకి రావడం జరిగింది. నిన్న రాత్రి వీధి కుక్కల దాడిలో ఆ దంపతులకు సంబంధించినటువంటి 18 నెలల కుమారుడు విహాన్ తీవ్రంగా గాయపడ్డాడు. దాంతో కుటుంబ సభ్యులు ఉటావుటిన గాంధీ ఆసుపత్రికి తరలించడంతో ఈ ఉదయం మరణించడం జరిగింది. ప్రస్తుతం బాలుడికి మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించడం జరుగుతుంది. దీంతో కుటుంబ సభ్యులు ఈ విషయం తెలిసినటువంటి కుటుంబ సభ్యులు బంధువులంతా కూడా గాంధీ ఆసుపత్రికి చేరుకొని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అయితే నగరంలో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వీధి కుక్కల మీద చర్యలు తీసుకోవడం లేదంటూ పదే పదే విమర్శలు వస్తున్నప్పటికీ తాజాగా జరిగినటువంటి ఉదంతం చాలా కలిసివేసిందనే చెప్పవచ్చు. ప్రతి ఒక్కరిని ఆ బాలుడిని చూసినటువంటి ఆ పసికందును చూసినటువంటి ప్రతి ఒక్కరి హృదయం కూడా ద్రవించిందనే చెప్పొచ్చు. అభంశుభం తెలియని చిన్నారి మీద ఇంట్లో ఆడుకుంటూ బయటకు వచ్చినటువంటి పిల్లాడిని లాక్కెళ్ళి దాదాపు 10-15 కుక్కలు చాలా తీవ్రంగా గాయపరిచాయి. ఒంటి మీద, తల మీద, చెప్పలేని చోట్ల చాలా తీవ్రంగా గాయపరచడం, ఆ దృశ్యాలను చూసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా కన్నీరు మున్నీరుగా విలపించడం జరిగింది. ఇంత దారుణమైన సంఘటన నగరంలో జరుగుతున్నప్పటికీ, గతంలో జరిగినప్పటికీ జీహెచ్ఎంసీ కావచ్చు ఎవరు కూడా ఈ కుక్కలను అరికట్టడంలో, వీధి కుక్కలను నియంత్రించడంలో చర్యలు తీసుకోవడం లేదని చెప్పి తీవ్రంగా ఆరోపిస్తున్నారు. సో ఈ క్రమంలో ప్రభుత్వం కూడా తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పందించి ఈ ఘటన మీద విచారం వ్యక్తం చేయడం జరిగింది. జవహర్ నగర్లో జరిగిన సంఘటన మీద ప్రభుత్వం అదేవిధంగా అధికారులంతా కూడా ఒక కమిటీగా ఏర్పడి జీహెచ్ఎంసీ దీని మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని చోట్ల కూడా ఏదైతే పశు వైద్యశాల కావచ్చు, అర్బన్ సెంటర్లో కూడా వీధి కుక్కలకు సంబంధించినటువంటి వ్యాక్సినేషన్, రేబీస్ వ్యాక్సినేషన్ కూడా అందుబాటులో ఉంచాలి. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పడం జరిగింది. అయితే ఈ కుటుంబ సభ్యుల కన్నీరు మాత్రం ఎవరు తుడిచలేకపోతున్నారు. 18 నెలల బాలుడి తల్లి చాలా కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. తన కొడుకు తిరిగి రావడని తెలిసి ఆ తల్లి వేదన మాటల్లో చెప్పలేం. వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా ఓదార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మనం ఒకసారి మాట్లాడదాం. లక్ష్మి గారు, మీ బాధను ఎవరు తీర్చలేని పరిస్థితి, బతుకు తెరువు కోసం వచ్చినటువంటి ఈ పరిస్థితుల్లో ఇలా జరగడం అనేది చాలా శోచనీయం అని చెప్పచ్చు. అసలు ఏం జరిగిందమ్మా? నేనేం మాట్లాడాలని సార్, మాట్లాడలేకపోతున్నా. నేను 5-10 నిమిషాలు సార్ నేను మెడిసిన్స్కి బయటికి వెళ్ళినా ఇంట్లో అందరు ఉన్నారు, అమ్మ వాళ్ళు, అన్నయ్య వాళ్ళు అందరు ఉన్నారు. లోపల ఆడుకుంటున్నాడు వాడు. ఆడుకుంటూ ఎప్పుడో బయటకు వచ్చేసిండు. వాళ్ళు ఇంట్లోనే ఆడుకుంటారు కదా అనుకున్నారు. అంతలోపే ఒక 15-20 కుక్కల వరకు మొత్తం ఆల్రెడీ అప్పటికే వాడిని కట్ చేసాయంట. ఒక విలేకరు తను చూసి తను అప్పుడు ఆపేసి కుక్కలు ఎలా కొట్టినంట. అప్పుడు చాలామంది జనాలు అందరూ వచ్చేసారంట. అక్కడికే అయిపోయింది. వాడు జస్ట్ ఊపిరి మీద ఉన్నాడు. ఏ హాస్పిటల్ తీసుకుపోయినా ఎక్కడ పట్టుకోలేదు. గాంధీ తీసుకెళ్ళామంటే గాంధీ తీసుకొచ్చుకోగానే మాకు దూరం అయిపోయిండు. జస్ట్ మేము పిల్లలని కానీ కుక్కలకి వేసినట్టు అయిపోయింది మా బతుకు. 11 సంవత్సరాల తర్వాత పుట్టిండు మాకు వాడు. గారాభంగా చూసుకుంటున్నాం సార్. 5 నిమిషాలు కూడా మర్చిపోము. అసలు ఎట్లా అయిందో కూడా అర్థం అవ్వట్లే మాకు. ఒక 5-10 నిమిషంలో జరిగిపోయింది అట్లా, అంతే. ఈరోజు విలేజ్కి వెళ్దాం, పండగ కదా విలేజ్కి వెళ్దాం అనేసి బ్యాగ్ అన్ని చదువుకొని అన్ని రెడీగా ఉన్నాం. మార్నింగ్ వెళ్దాంలే అనుకున్నాం. నా కొడుకుని ఇట్లా తీసుకుపోవాల్సి వస్తుంది ఊరికి. ఎప్పుడు వచ్చారమ్మా? మీ అన్న వాళ్ళ ఇంటికి ఎప్పుడు వచ్చారు? దేని పని మీద వచ్చారు? మా హస్బెండ్ ఇక్కడ యాక్ట్ ఫైబర్లో జాబ్ చూసుకున్నాడు. జాబ్ చేసుకుంటుండు. తనకి ప్రాబ్లం అవుతుంది, ఇబ్బంది అవుతుందని నేను కూడా వచ్చాను. రూమ్ చూసుకున్నాము. ఈరోజు పాలు వంకించి ఊరికి వెళ్దాం అనుకున్నాము. ఏది జరగలేదు సార్. మీ ఇంటి పరిసరాల చుట్టూ ఎట్లా ఉండేదమ్మా? అంటే కుక్కలు ఎక్కువగా తిరుగుతుండేగా? నార్మల్గా పరిసరాలు ఎలా ఉన్నాయి? అటు ఏరియా మొత్తము డాగ్స్ ఎక్కువ ఉంటాయి. ఒక గల్లీకి ఒక 10-15 ఏమన్నా ఉంటాయి కంపల్సరీ. అంటే బాలాజీ నగర్ ఏరియా, శివాజీ నగర్ కానీ అక్కడ అదేది వికలాంగుల కాలనీ, అక్కడ డాగ్స్ ఉంటాయి. ఎప్పుడైనా బండి మీద వెళ్తుంటే కూడా వెంట పడుతుంటాయి డాగ్స్. కానీ ఈ విధంగా మేము అన్నీ చూసి అందరికి చెప్పి మేమే మా బాబుని కోల్పోయాం సార్. సిటీలో ఇంతకుముందు ఇలాంటి సంఘటనలు జరిగాయి, చాలామంది కూడా చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. కానీ మళ్ళీ మీ కొడుకు రూపంలో ఇలాంటి ఘటన జరగడం ఒక తల్లిగా సో మీరు ఏం చెప్తారు? పిల్లల్ని ఎవరు కావాలని పోగొట్టుకోరు సార్. ఎంత జాగ్రత్త చూసుకున్నా మనం ఉన్న సొసైటీలో ఇట్లా ఈ సిటీలో ఇలా డాగ్స్ గల్లీకి 20-30 ఉంటే ఎంత కాపాడుకున్నా కానీ లాభం లేదు సార్. ఫస్ట్ జీహెచ్ఎంసీ వీళ్ళందరూ కానీ పెద్దవాళ్ళందరూ
ఇది మా బాబు ఎలా జరిగిందో ఇంకెవ్వరికి ఇలాంటివి జరగద్దు. నేను నా కొడుకుని కోల్పోయినా సార్. నా అలాంటి పరిస్థితికి ఎవరు రాకుండా చూస్తే చాలని కోరుకుంటున్నా. ఏదో మేము బతుకుదాం, 3 పిల్లలు ఉన్నారని వచ్చినాము, ఒక చిన్నోడిని పోగొట్టుకున్నాము. మీ పాప మరణం మీద ముఖ్యమంత్రి కూడా స్పందించారు, చర్యలు తీసుకుంటామని చెప్పారు. ముఖ్యమంత్రికి ఏం చెప్తారు? ఏం చెప్పాలి సార్, నేను అలాంటి వాళ్ళ గురించి వాళ్ళే అర్థం చేసుకోవాలి. నా లాంటి వాళ్ళు ఎంతోమంది ఏడ్చారు సార్, వాళ్ళకేమని చేసిరా? ఎవరేం చేయలేదు. ఇది లక్ష్మి గారు చెప్తున్నారు. తనలాంటి ఎంతోమంది తల్లులు ఈ నగరంలో అంబర్పేట కావచ్చు, అదేవిధంగా ముషీరాబాద్ కావచ్చు, లేదంటే షేక్పేట కావచ్చు, తరచూ ఇలాంటి సంఘటనలు జరిగాయి. ఎంతోమంది తల్లులు ఆవేదన పడ్డారు. తమ పిల్లలను కోల్పోయి బతుకు తెరువు కోసం ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు వీధి కుక్కల బారిన పడి తమ పిల్లలను కోల్పోవడం చాలా తీవ్రంగా కలిసివేసిందని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఈ బతుకు తెరువు వాళ్ళ తాత మరణించినటువంటి విహాన్ వాళ్ళ తాత ఉన్నారు. తాత, మీరు చెప్పండి, పిల్లాడు అంటే మీ కొడుకు ఇప్పటికి దేని పని కోసం వచ్చాడు? ఈ సంఘటన మీ కుటుంబంలో ఎంతవరకు లాస్? వడ్ల పని చేసుకుంటాను వచ్చిండు, కొలువు పెడతాను వాళ్ళ బామ్మార్దులు తోలుకొచ్చి వచ్చి నెల నుంచి 15 రోజుల దాకా మంచిగానే ఉన్నాడు. 15 రోజుల తర్వాత మా కోడలు వచ్చింది, పిల్లల్ని తీసుకొని వచ్చింది. ఈయన స్కూల్లో జాయిన్ చేస్తాం, రూమ్ తీసుకున్నామని వచ్చింది. ఆ లోపల మా పెద్ద మన్మరాలకు మెడికల్ షాప్లకు మందులు తెలియదు, వచ్చే వరకు కుక్కలు పీక్కతింది. మొత్తం ఏమి ఆశ లేకుండా చేసినాయి. ఇక దాని గురించి ఇప్పుడు నేనే కాదు, నాలాంటి తండ్రులు కూడా ఎవరు బాధపడకుండా ఈ ప్రభుత్వం చర్య తీసుకోవాలని నేను చెప్తున్నా. ఇది ఈ కుటుంబం పడుతున్నటువంటి అంటే వేదన. ఇలా ఇంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలని చెప్పేసి వీళ్ళు కోరుతున్నారు. అయితే ప్రభుత్వం కూడా ఒక కమిటీ వేసి ఇలాంటి సంఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలి, వీధి కుక్కల నియంత్రణలో పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాలి, ప్రత్యేకమైనటువంటి ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి, జిహెచ్ఎంసీ ఉన్నప్పటికీ దానికి సంబంధించి పటిష్టంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి దీని మీద ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని చెప్పేసి కోరుతున్నారు. కానీ ఈ కుటుంబం పడుతున్నటువంటి వేదన అయితే ఇక్కడ ఉన్నటువంటి వారందరినీ తీవ్రంగా కలిసివేస్తుంది. ఓటు స్టూడియో.